గత 5 ఏళ్లలో జగన్‌ది పొలిటికల్ డైవర్షన్. బాబాయ్ హత్యను ఎలా డైవర్ట్ చేశారో చూసాం. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం జగన్ చేసిన పాపం కాదా? విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ధర్నాలపై చర్చకు సిద్ధమా? ధర్నాలు చేసి జగన్ మరోసారి తుగ్లక్‌గా మారారు. అసెంబ్లీకి రాకుండా రోడ్డు మీద ధర్నాలేంటి? గత 5 ఏళ్లలో విమానంలో తిరిగిన జగన్ ఇప్పుడు రోడ్డు మీదకి వస్తా అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై పబ్లిక్‌లో చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? అని మంత్రి సవిత అన్నారు. అందరికీ నమస్కారం. మరి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు ఆడవటం అలవాటే, డైవర్షన్ చేయడం అలవాటే. మనం చూసాం, బాబాయ్ గొడ్డల పోటు చూసాం, గుళికరాళ్ళు చూసాం, అదేవిధంగా కోడికత్తి చూసాం. మరి ఇప్పుడు కొత్తగా ధర్నాలు మొదలు పెడుతున్నారు. మరొక్కసారి తుక్లా కనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కరెంటు ఛార్జీ, విద్యుత్ ఛార్జీలు పెంచారు అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జనవరిలో మీరే ఎన్నికల తర్వాత సంతకాలు పెట్టి మీరే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. మరి గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన విషయం ప్రజలందరికీ తెలుసు. 19లో మీరు చెప్పారు, టీవీ ఆఫ్ చేయొద్దండి, లైట్లు ఆఫ్ చేయొద్దండి, ఫ్యాన్ ఆఫ్ చేయొద్దండి, నేను కరెంటు బిల్లులే పెంచనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో ఓపెన్ చేస్తే చాలు ఇదే కనిపించేది. కరెంటు బిల్లులు పెంచరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానన్నారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. అదేవిధంగా మరి రైతులకు మోటార్లకు మీటర్లు అని చెప్పి రైతులను భయభ్రాంతులు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము తెలుగుదేశం పార్టీ రైతన్నుల కోసం పోరాటం చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అర్జెంటుగా జనాల మీద ప్రేమ వచ్చేసి మరి ఈరోజు 17,000 కోట్ల విద్యుత్తు ఛార్జీలు భారం పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్పై ఉన్న అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కాదా? 14, 19 మేము ఏ విధంగా విద్యుత్ నిలబెట్టామో మీకు తెలియదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తుంటే అది ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద నడిచిందే లేదు. అన్ని విమానాల్లో గాల్లోనే తిరిగారు, గాల్లో వచ్చారు, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ధర్నాలు. మరి ఆ రోజేమో అసెంబ్లీ జరిగే సమయంలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తారు, రాజకీయ కుట్రలు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తారు. మేము తెలియజేసేది ఒకటే, మేము ఈ 6 నెలల్లో ఏం చేసాం, మీరు కూర్చోండి. మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్తో వచ్చి కూర్చొని మేము ఏ విధంగా ఎప్పుడు ఛార్జీలు పెంచాము, ఎవరు పెంచారో చర్చించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ధర్నాలు చేస్తే మరొక్కసారి తుక్లక్కయ్యారు. ఈరోజు రైతన్నులు ఏ విధంగా ఉన్నారో మాకు తెలుసు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 6 నెలల్లోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు. మీరు రండి చర్చించడానికి. మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది. మీరు కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మరొకసారి తుగ్లక్లాగా ఎందుకు మాట్లాడతారన్న విషయాన్ని కూడా మాకు అర్థం కావడం లేదు. మేము తెలియజేసేది ఒకటే, మేము గత 5-6 నెలల్లో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. అది చూసి ఓర్వలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈరోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. దాన్ని చర్చించడానికి రండి. ఈ ధర్నాలు చేస్తే మీరేదో మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 ఏళ్లలో మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అదేవిధంగా 17,000 కోట్లు భారం మోపుతూ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి కారణంగా ప్రజలపై 1,29,503 కోట్ల విద్యుత్ భారం కూడా పడింది. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధమే. మీరు రండి. మీరు ఏదైతే మీ మంత్రులు, మీరు గతంలో ఏదైతే ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, మరి పులివెందుల ఎమ్మెల్యే గారు మీరందరూ వస్తే పబ్లిక్గా ఎక్కడ కూర్చొని చర్చించడానికైనా మేము సిద్ధమే అని కూడా తెలియజేస్తూ, ఈ కరెంటు ఛార్జీలు పెంచడం పూర్తి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్న విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.
మరి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు ఆడవటం అలవాటే, డైవర్షన్ చేయడం అలవాటే. మనం చూసాం, బాబాయ్ గొడ్డలపోటు చూసాం, గుళికరాళ్ళు చూసాం, అదేవిధంగా కోడికత్తి చూసాం. మరి ఇప్పుడు కొత్తగా ధర్నాలు మొదలు పెడుతున్నారు. మరొక్కసారి తుక్లా కనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కరెంటు ఛార్జ్, విద్యుత్ ఛార్జీలు పెంచారు అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జనవరిలో మీరే ఎన్నికల తర్వాత సంతకాలు పెట్టి మీరే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. మరి గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన విషయం ప్రజలందరికీ తెలుసు. 19లో మీరు చెప్పారు టీవీ ఆఫ్ చేయొద్దండి, లైట్లు ఆఫ్ చేయొద్దండి, ఫ్యాన్ ఆఫ్ చేయొద్దండి, నేను కరెంటు బిల్లులే పెంచనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో ఓపెన్ చేస్తే చాలు ఇదే కనిపించేది. కరెంటు బిల్లులు పెంచరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానన్నారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. అదేవిధంగా మరి రైతులకు మోటార్లకు మీటర్లు అని చెప్పి రైతులను భయభ్రాంతులు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము తెలుగుదేశం పార్టీ రైతన్నుల కోసం పోరాటం చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అర్జెంటుగా జనాల మీద ప్రేమ వచ్చేసి మరి ఈరోజు 17,000 కోట్ల విద్యుత్తు ఛార్జీలు భారం పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్పై ఉన్న అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కాదా? 14-19 మేము ఏ విధంగా విద్యుత్ నిలబెట్టామో మీకు తెలియదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తుంటే అది ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద నడిచిందే లేదు. అన్ని విమానాల్లో గాల్లోనే తిరిగారు, గాల్లో వచ్చారు, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ధర్నాలు. మరి ఆ రోజేమో అసెంబ్లీ జరిగే సమయంలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తారు, రాజకీయ కుట్రలు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తారు. మేము తెలియజేసేది ఒకటే, మేము ఈ 6 నెలల్లో ఏం చేసాం, మీరు కూర్చోండి. మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్తో వచ్చి కూర్చొని మేము ఏ విధంగా ఎప్పుడు ఛార్జీలు పెంచాము, ఎవరు పెంచారో చర్చించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ధర్నాలు చేస్తే మరొక్కసారి తుక్లక్కయ్యారు. ఈరోజు రైతన్నులు ఏ విధంగా ఉన్నారో మాకు తెలుసు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 6 నెలల్లోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు. మీరు రండి చర్చించడానికి. మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది. మీరు కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మరొకసారి తుగ్లక్లాగా ఎందుకు మాట్లాడతారన్న విషయాన్ని కూడా మాకు అర్థం కావడం లేదు. మేము తెలియజేసేది ఒకటే, మేము గత 5-6 నెలల్లో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. అది చూసి ఓర్వలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈరోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. దాన్ని చర్చించడానికి రండి. ఈ ధర్నాలు చేస్తే మీరేదో మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 ఏళ్లలో మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అదేవిధంగా 17,000 కోట్లు భారం మోపుతూ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి కారణంగా ప్రజలపై 1,29,503 కోట్ల విద్యుత్ భారం కూడా పడింది. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధమే. మీరు రండి. మీరు ఏదైతే మీ మంత్రులు, మీరు గతంలో ఏదైతే ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి మరి పులివెందుల ఎమ్మెల్యే గారు మీరందరూ వస్తే పబ్లిక్గా ఎక్కడ కూర్చొని చర్చించడానికైనా మేము సిద్ధమే అని కూడా తెలియజేస్తూ, ఈ కరెంటు ఛార్జీలు పెంచడం పూర్తి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్న విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళకి తప్ప అందరికీ కనిపిస్తున్నాయండి. సూపర్ 6 పథకాలు ఒక 11 రెడ్లు తప్ప, 11 ఎమ్మెల్యేలకు తప్ప
మిగతా వాళ్ళందరికీ ప్రజలందరికీ మేము ఏం చేస్తున్నామో తెలిసిపోయింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నామో తెలుస్తుంది. ఒక పక్క ఏ విధంగా అయితే తొలి సంతకం మెగా డిఎస్సి అన్నాం, తొలి సంతకం మెగా డిఎస్సి ఇచ్చాం. ఏదైతే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేసాం, సివిల్ సర్వీస్ ఓపెన్ చేసాం, మరి ఉచిత ఇసుక అన్నాం, అన్నా క్యాంటీన్ అన్నాం, దీపం పథకం అన్నాం, పెన్షన్ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 4000 పెన్షన్ ఇస్తుండేది ఆంధ్రప్రదేశ్లో. అది కూడా 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఒక పక్క గత 5 సంవత్సరాలుగా మినిమం మెయింటెనెన్స్ లేక రోడ్లలో గుంతలు పడింటే ఆ గుంతలు కూడా పూర్తి చేసి ఈరోజు పాట్ హోల్స్ ద్వారా సుమారుగా అన్ని సంక్రాంతి పండుగ లోపల మొత్తం రోడ్లు కూడా రెనోవేషన్ చేయబోతున్నాం. పల్లె పండుగలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఒక పక్క, డ్రైనేజ్లో ఒక పక్క పని జరుగుతుంది. రెవెన్యూ సదస్సులు పెట్టాం, పొలం పిలిచింది పనులు చేస్తున్నాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం. మరి ఇవన్నీ కనిపించడం లేదా? ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు కూడా అమలు పరుస్తాం. సూపర్ 6లో కొన్ని పథకాలు కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. మిగతా పథకాలు కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.